ఇక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శిష్యుడు వేం నరేందర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కాంగ్రెస్ పాలనలో నాణ్యత లేని పనులు చేయడానికి ఒక కాంట్రాక్టర్కు ఇంతకంటే ఇంకేం అర్హత కావాలి? సీతారామ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా కాంట్రాక్టర్ మొగిలి శ్రీనివాస్ రెడ్డి చేసిన లింక్ కెనాల్ పనులు ఏడాదికి ధ్వంసమయ్యాయి. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం రేపల్లెవాడ ఇమాం నగర్ మధ్య లింక్ కెనాల్ సీసీ లైనింగ్ పనులు 72 కోట్ల రూపాయలతో నిర్మించారు. 25 నుంచి 30 ఏళ్లు ఉండాల్సిన ఈ నిర్మాణం ఏడాదికే ధ్వంసమైంది. సీఎం రేవంత్ కు కుడుభుజంగా వ్యవహరిస్తున్న వేం నరేందర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కావడంతో నాణ్యతపై అధికారులు కూడా కిమ్మనడం లేదు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు పనులే ఇలా ఉంటే మిగతా నిర్మాణాల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ సాంబా అందిస్తారు. సాంబా. అమూల్య, ఖమ్మం జిల్లాలో తో పాటు అటు సూర్యాపేట ఇటు మహబూబాద్ జిల్లాలకు వరప్రదాయానిగా ఉన్నటువంటి సీతారామ ప్రాజెక్ట్ సంబంధించి లింక్ కెనాల్ ఒకటిని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పాటు చేశారు. ఆ లింక్ కెనాల్ ఇప్పుడు మొత్తం లోపభూయిష్టంగా మారింది. నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్ల కావచ్చు, హరిబరిగా నిర్మించడం వల్ల కావచ్చు, అది పూర్తిగా కుంగిపోయే పరిస్థితికి ప్రమాదానికి వచ్చింది. మొత్తం ఎక్కడికెక్కడికి బీటలు బారిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సీతారామ ప్రాజెక్టును కేసీఆర్ ప్రభుత్వ హయాంలో దాదాపు 6,75,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చేందుకు సంకల్పంతో నిర్మించడం జరిగింది. ప్రస్తుతం ఏన్కూరు మండలం నుంచి ఏన్కూరు మండల కేంద్రంలో తవ్వినటువంటి ఒక రాజీవ్ లింక్ కెనాల్ పేరుతో తవ్వినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కెనాల్ ద్వారా 400 క్యూసెక్ల నీటిని సాగర్ కెనాల్ కు మళ్లించి అక్కడ నుంచి వైరా రిజర్వాయర్ కి తీసుకురావాలనేటువంటి సంకల్పంతో ఈ కొత్త కాలువను తవ్వారు. దీనికి రాజీవ్ లింక్ కెనాల్ అనేటువంటి పేరు పెట్టారు. ఇప్పుడు ఆ లింక్ కెనాల్ ఈ ఒక్క సీజన్ లోనే కేవలం 10-15 రోజులు మాత్రమే నీళ్లు ఇచ్చారు. అంతకు ముందు ఏడాది దాన్ని ప్రారంభించి రైతులకు అంకితం చేస్తున్నట్టుగా చెప్పారు. ఆర్భాటంగా ప్రకటనలు చేశారు. పెద్ద కాలువను తవ్వినం, ఆ కాలువ వల్ల సీతారామ ప్రాజెక్టు నీళ్లను తీసుకొచ్చి ఇక్కడ వైరా రిజర్వాయర్లు వేసి ఆ నీటిని దిగువకిచ్చి దాదాపు 1,25,000 ఎకరాలకు నీళ్లు అందించబోతున్నామంటూ ప్రగల్భాలుగా చెప్పారు. రకరకాల ప్రకటనలతోని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ కాలువ నాణ్యత లోపాలు బయటపడుతున్నాయి. కాలువ పొడవుతా చాలా చోట్ల కూడా దాన్ని చేసినటువంటి మొత్తం సిమెంట్ లైనింగ్ అంతా ఊడిపోయి ఆ కాలువ మొత్తం ప్రమాదంలో పడింది. మొత్తం కాలువ కెపాసిటీ చూసినట్లయితే కనుక సీతారామ కాలువలో ప్రధాన కాలువ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తవ్వినటువంటి కాలువ దాదాపు 6,000 క్యూసెక్ల నీటిని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదే కాలువకు ఇప్పుడు విడుదల చేసేటువంటి నీటి వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆ కాలువ నిక్షేపంగా అలాగే కనబడుతోంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాజీవ్ లింక్ కెనాల్ తవ్వినటువంటి నేపథ్యం ఉన్నది. ఈ రాజీవ్ లింక్ కెనాల్ ఏన్కూరు మండలంలో దాదాపు 9 కిలోమీటర్ల పొడవున తవ్వారు. 400 క్యూసెక్ల నీటిని తరలించేందుకు అనుకూలంగా ఈ కాలువ నిర్మాణం చేయడం జరిగింది. అది సీతారామ కాలువ, గోదావరి నీటిని తీసుకొచ్చేటువంటి సీతారామ కాలువకు, అట్లాగే గతంలో ఉన్నటువంటి సాగర్ కాలువకు లింక్ గా ఉంటుంది. ఆ 400 క్యూసెక్ల నీటిని తీసుకొచ్చి సాగర్ కాలువలో డంప్ చేసేందుకు ఉద్దేశించినటువంటి ఈ కాలువ నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో ఎక్కడికెక్కడికి సిమెంట్ లైనింగ్ ఊడిపోవటము, ఎక్కడికెక్కడికి కుంగిపోవడము జరిగిందని చెప్పి స్థానిక రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీటి ప్రవాహాన్ని తట్టుకోలేక నిర్మాణాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి ఈ కాలువ పర్యవేక్షణ లోపం వల్ల ఇట్లా జరిగిందా, లేకపోతే కాంట్రాక్టర్ అలసత్వం వల్ల జరిగిందా, నిర్మాణంలో లోపాలు ఉండటం వల్ల ఈ రకంగా జరిగిందనేటువంటిది తేలాల్సినటువంటి అంశం ఉంది. కాలువ కట్ట పూర్తి స్థాయిలో తెగిపోతే కనుక ఆ పక్కన ఉన్నటువంటి రైతుల యొక్క పొలాలు మునిగిపోయేటువంటి ప్రమాదం ఉంటుందని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రారంభించి ఒక్క సీజన్ లో కేవలం 15 రోజులు 16 రోజుల నీటి ప్రవాహాన్ని తట్టుకోలేనటువంటి పరిస్థితులలో కాలువ నిర్మాణం జరిగితే రాబోయే రోజుల్లో ఈ కాలువ వల్ల ఎంత నష్టం జరుగుతుందని చెప్పి రైతులు ఆగ్రహం వ్యక్తున్నారు. తక్షణమే ఈ కాలువ నిర్మాణానికి సంబంధించినటువంటి వ్యవహారంలో విచారణ జరిగినటువంటి అన్యాయాన్ని, జరిగినటువంటి అవినీతిని బయటికి వెలికి తీసుకురావాలన్నటువంటి పెద్ద ఎత్తున డిమాండ్స్ వినిపిస్తున్నాయి. 100 కోట్ల రూపాయలతో ఈ రాజీవ్ లింక్ కెనాల్ నిర్మాణం చేశారు.
నిర్మాణం ఖర్చు కావచ్చు, అట్లాగే రైతులకు చెల్లించేటువంటి పరిహారం కావచ్చు, సుమారుగా కాస్త అటు ఇటుగా 100 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. దాదాపు 1,25,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఘనత అంటూ పెద్ద ఎత్తున మంత్రులు ప్రచారం చేసుకున్నారు. కానీ ప్రచార ఆర్భాటాలకు అక్కడ ఉన్నటువంటి నాణ్యత ప్రమాణాలకు ఏమాత్రం సంబంధం లేదనేటువంటి విషయం బయటపడింది. కనీసం కాలువ తవ్వలేనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరాన్ని విమర్శించడం ఏంటంటూ కూడా రైతు సంఘ నేతలు ప్రశ్నిస్తున్నారు. కొన్ని వందల టీఎంసీల నీళ్లు వచ్చేటువంటి కాళేశ్వరం విషయంలో చిన్న తప్పిదాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తున్నటువంటి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము, ఇదే కాంగ్రెస్ మంత్రులు, ఇదే కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏం సమాధానం చెప్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నిర్మించినటువంటి చిన్న కాలువ రాజీవ్ కెనాల్ అనేటువంటి 400 క్యూసెక్ల నీటి ప్రవాహాన్ని తట్టుకోలేని కాలువ ఎక్కడికెక్కడికి పెచ్చులు ఊడిపోవటం, ఆ కుంగిపోయేటువంటి పరిస్థితులు ఉండటం, సిమెంట్ తో చేసినటువంటి లైనింగ్ పెచ్చులు ఊడిపోవటం, దీని పట్ల ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు హరీబరీగా ఇది బయటకు వచ్చిందన్న విషయం తెలుసుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడే అక్కడ ఉన్న పళంగా జేసీబీలను పెట్టి దాన్ని మరమ్మతులు చేసేటువంటి ప్రయత్నం కూడా అధికారులు చేసినట్టుగా సమాచారం అవుతుంది. బయటపడకుండా మీడియాకంతా ఈ ఇష్యూ బయటికి రాకుండా చేసేందుకు ప్రయత్నాలు చేసినట్టుగా కూడా స్థానికుల నుంచి మనకు సమాచారం అవుతోంది. మొత్తం మీద ప్రభుత్వం తీసుకొచ్చి మేము చెప్తున్నటువంటి రాజీవ్ లింక్ కెనాల లో నాణ్యత లోపాలు బయటపడుతూ ఉన్నాయి. దీని మీద విచారణ జరపాలని, అట్లాగే మిగతా రైతుల పొలాల్లో కట్టలు తెగిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి ఒకసారి దీని మీద సమగ్ర విచారణ జరిపి నాణ్యత ప్రమాణాలు మీద చెక్ చేసిన తర్వాత నీటిని విడుదల చేయాలంటున్నారు. ప్రస్తుతం ఎలినినో ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాభావ పరిస్థితులు ఏర్పడినటువంటి నేపథ్యంలో నీటిని లిఫ్ట్ చేసి సాధ్యమైనంత మేర వాటిని స్టోర్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు దాపురించాయి. కనీసం మంచినీళ్ళు కూడా ఉండేటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్మించినటువంటి రాజీవ్ లింక్ కెనాల్ సరిగా లేకపోవడం, నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం, కనీసం దానికి చేసినటువంటి లైనింగ్ కూడా స్థిరంగా ఉండలేనటువంటి పరిస్థితులలో చూస్తే కనుక ఎంత నాణ్యత లోపాలు ఎందులో ఉన్నాయనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. 15 రోజుల నీటి ప్రవాహాన్ని తట్టుకోలేకపోయినటువంటి కాలువ భవిష్యత్తుకు ఎట్లా భరోసానిస్తుందంటూ కూడా రైతులు ప్రశ్నిస్తున్నారు. రైతు సంఘం ప్రశ్నిస్తుంది. ప్రధానమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా అనేక ప్రశ్నలు వస్తున్నాయి. ఒక సీజన్ లో దాదాపు ఏడాదిన్నర కాలం క్రితం ఈ కాలువ నిర్మించారు. 2024 ఆగస్టు 15న సీతారామ ప్రాజెక్టును ప్రారంభించినటువంటి సందర్భంలో రాజీవ్ లింక్ కెనాల్ గురించి ముఖ్యమంత్రి కావచ్చు, జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు చాలా గొప్పగా అభివర్ణించారు. ఈ లింక్ కెనాల్ తవ్వడం ద్వారా ఖమ్మం జిల్లా రైతుల యొక్క సమస్యను పరిష్కరించామని, కేవలం 100 కోట్లతోనే ఈ సీతారామకు సంబంధించినటువంటి నీటిని తీసుకొస్తున్నామంటూ చాలా పెద్ద ఎత్తున ఆర్భాటం చేశారు. ఎక్కడ లేనటువంటి విషయాలు చెప్పారు. కానీ మరి ఇవాళ దీనికి ఏ సమాధానం చెప్తున్నారంటే బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రశ్నిస్తా ఉంది. నీటి ప్రవాహాన్ని తట్టుకునే నిర్మాణాలు దెబ్బతిన్నటువంటి నేపథ్యంలో అధికారుల పర్యవేక్షణ ఎటుపోయింది, కాలువ కట్ట తెగిపోతే వచ్చేటువంటి పరిస్థితులు ఏంటి, ఇంత నాసిరకంగా పనులు చేసినటువంటి కాంట్రాక్టర్ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు, అసలు రాజీవ్ లింక్ కెనాల్ వయబిలిటీ ఉందా లేదా అనేటువంటి విషయాలను చర్చించకుండా ఎందుకు ఈ రకంగా నిర్మాణం చేశారు, హరీబరీగా చేయడం వల్ల జరిగిందా, లేకపోతే అసలు సాంకేతిక పరమైనటువంటి లోపాలు ఉన్నాయా, ఏ రకమైనటువంటి నిర్మాణాలు చేయడం వల్ల ఈ కాలువ ఇంత తొందరగా ఇదైపోయిందనేటువంటి విషయాన్ని సమగ్ర విచారణ జరపాలన్నటువంటి డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. మొత్తం మీద రాజీవ్ లింక్ కెనాల్ లో ఉన్నటువంటి నాణ్యత లోపాలు బయటపడడంతోనే రైతుల్లో ఒక రకమైనటువంటి ఆందోళన కనపడుతుంది. ఒకటి, ఈ కాలువ తెగిపోతే తమ పొలాల్లోకి నీళ్లు వస్తాయి, నీళ్లు వచ్చి పంటలు నష్టపోతాం అనేది ఒకటైతే, రెండు, వైరా రిజర్వాయర్ కి నీటిని తీసుకొచ్చేటువంటి ప్రధానమైనటువంటి ఈ కాలువ ఇప్పుడు ఆగిపోతే రేపు ఎలినినో ప్రభావం నుంచి ఎట్లా బయటపడతాం, ఈ కాలువకు భవిష్యత్తులో గండ్లు ఏర్పడము, లేదంటే ఇదే రీతిలో ఈ సిమెంట్ లైనింగ్ ఊడిపోయినట్లయితే కనుక జరిగేటువంటి ప్రమాదం ఎట్లా ఉంటుందనేటువంటి విషయంలో కూడా రకరకాల ఆరోపణలు తర్వాత ఆందోళన వినపడుతుంది. తక్షణమే ప్రభుత్వం దీని మీద విచారణ జరపాలని, దీనికి సంబంధించినటువంటి విషయంలో జరిగినటువంటి తప్పిదాలను వెలికి తీయాలనేటువంటి డిమాండ్ వినిపిస్తుంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ సాంబా.